ధనం మూలం ఇదం జగత్ అని కౌటిల్యుడు చెప్పినాడు కవి. డబ్బుంటే సుబ్బిగాడిని కూడా సుబ్బారావు గారు అని పిలుస్తారట. నేను డబ్బు కోసమే పనిచేస్తున్నా, నువ్వు చదివేది డబ్బు కోసమే చదువుతున్నావు, అంతేనా కదరా? కొంతమంది హోటల్ పెట్టి కష్టపడతారు, కొంతమంది రిక్షాలు లాగుతుంటారు, కొంతమంది క్లీనింగ్ చేస్తుంటారు. అమెరికాలో మనం చదువుకున్న వాళ్ళు అమెరికాలో క్లీనింగ్ చేస్తున్నారు, లెటరీలు బాత్రూమ్, డబ్బులు డాలర్స్ కావాలి కాబట్టి. చూసినారా? కొంతమంది ముష్టెత్తుకుంటుంటారు, అయ్యా తండ్రి 1000 రూపాయలు సంపాదించుకొని ఇంటికి పోతారు సాయంత్రానికి. మనం ఎత్తుకోగలుగుతామా? వద్దు ఆ పని అనిపిస్తుంది. సో మీ నాన్న కష్టాన్ని నువ్వు కల్లారా చూడాలి ఒకరోజు. మీ నాన్న కష్టాన్ని కల్లారా చూసిన రోజు డబ్బు వాల్యూ తెలుస్తుంది. మీ నాన్న పైకి మాత్రమే బాగా కనపడుతుంటాడు, ఎరా అంతేనా కాదు? కష్టాలు చెప్తాడు, రోజు లిస్టు చదువుతాడు నీ దగ్గర, ఈ కష్టం ఉంది నాకు, ఈ కష్టం ఉందని. సో డాడీ నాకు ఒక 100 కావాలంటే వెంటనే తీసిస్తాడు, డాడీ నాకు ఒక 10,000 కావాలంటే వెంటనే తీసిస్తాడు. ఆయన 10,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనకి. ధనం మూలం ఇదం జగత్. మన డబ్బులు సంపాదించినట్టే అంత ఈజీ కాదు, అర్థమవుతుందా? ఎన్నో కష్టాలు. రైతులు పొద్దున్నే పోతారు, సాయంత్రం వస్తారు. కొంతమంది క్యారీలో అన్నం కట్టుకొని వెళ్తారు, కలుపు తీసేకి లేదా కలుపు తీసేకపోతే 100 రూపాయలు వస్తుందంటే ఏదో పొద్దున మిగిలినది ఉంటే కట్టుకొని పోతారు, అది పాస్ పెట్టి అది అయినా కూడా తింటాడు, ఎందుకంటే డబ్బులు కావాలి కాబట్టి, అంతేనే కదా? మరి డబ్బు కోసం మనం కూడా ప్రయత్నం చేద్దామా వద్దా? ప్రయత్నం అంటే మీరు సంపాదించమని చెప్పడంలే, మీరు సేవ్ చేయాలి ఫస్ట్, అది నేర్చుకోవాలి. డబ్బుని సంపాదించేవాడు ఎంత గొప్పవాడో డబ్బుని సేవ్ చేసేవాడు అంతకన్నా గొప్పోడు. గుర్తుపెట్టుకోండి, ఎవడు గొప్పోడు అనేది. డబ్బులు సంపాదించేవాడు ఖర్చు పెట్టేవాడు వాడు గొప్పోడు కాదు. ఈరోజు నేను 1000 రూపాయలు సంపాదించిన, 1000 రూపాయలు ఖర్చు పెట్టినా, నేను గొప్పని ఎందుకైతే? 1000 రూపాయలు సంపాదించి కనీసం 100 ఖర్చు పెట్టి 900 రూపాయలు మిగిలిస్తాడు, వాడు గ్రేట్. అలా మిగిలిస్తూ పోతే రూపాయి కూడబెడితే అది వృక్షం అవుతుంది, మహావృక్షం. ఇప్పుడు ఇది ఇట్లా ఉంటేనే గొప్ప వాళ్ళంతా కూడా డబ్బు సేవ్ చేసిన వాళ్ళే. హిస్టరీ చూసినట్టయితే పెద్ద గొప్ప బిలియనీర్స్ అందరూ కూడా డబ్బుని సేవ్ చేసిన వాళ్ళే. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ కాబట్టి. నుంచి అందరూ డబ్బుని సేవ్ చేస్తారా? అనవసరమైన ఖర్చులు అవసరానికి మనం పెట్టాలి, అనవసరమైనది తగ్గించుకుంటారా? అనవసరమైన తగ్గించుకుంటారు కదా. అమ్మా నాన్న అదే పనిగా అవసరం లేకుండా డబ్బులని పీడించరు కదా. అది